ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి. ఈ చట్టానికి సవాల్ విసురుతూ ప్రొటెగిపోతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన కంచెను ధ్వంసం చేసి దౌర్జన్యానికి పాల్పడుతున్న ఘటన జవహర్ నగర్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. జిహెచ్ఎంసీ కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న 695, 696 సర్వే నెంబర్లకు చెందిన సుమారు 29 గుంటల ఖాళీ స్థలాన్ని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా గుర్తించారు. ఫిబ్రవరి 5వ తేదీన కాప్రా మండల తహసీల్దార్ బైరెడ్డి రాజేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అక్కడ కంచె ఏర్పాటు చేశారు. ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదని స్పష్టంగా తెలియజేస్తూ ఎవరైనా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే అధికారులు హెచ్చరికలను పట్టించుకోకుండా కొందరు అక్రమార్కులు చట్టానికి సవాల్ విసురుతూ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన కంచెను ధ్వంసం చేసి దౌర్జన్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ప్రభుత్వ భూముల పరిరక్షణపై ప్రశ్నలు తలెత్తున్నాయి. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇక ధ్వంసమైన కంచెను మళ్ళీ ఏర్పాటు చేసి భూమిని పరిరక్షించాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. రెవెన్యూ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంత దౌర్జన్యానికి దిగజారుతున్నారంటే, ఆల్రెడీ అక్కడ ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి కంచె ఏర్పాటు చేసిర్రు. అంటే అక్కడ ఇది ఆల్రెడీ అంటే వాళ్ళు ఒకసారి ఎవరైతే వీళ్ళు వచ్చి కంచెని ఏర్పాటు చేస్తే, ప్రభుత్వ అధికారులు వచ్చి ఏర్పాటు చేసినట్టయితే అంటే అది ప్రభుత్వంకి సంబంధించినటువంటి భూమి, దీన్ని ఎవరు కబ్జా చేయడానికి వీల్లేదు అని చెప్పి దాని యొక్క అర్థం. సో ఆల్రెడీ వీళ్ళు అక్కడ చెప్పడం కూడా జరిగింది, మేము కంచె ఏర్పాటు చేస్తున్నాం, ఇది మొత్తం కూడా ఏదైతే 28 గుంటల భూమి ఉందో ఇదంతా కూడా ప్రభుత్వ భూమి కిందకి వస్తుంది, దీనికి ఎవరు కబ్జాకు చేయదు, దీన్ని ఒకవేళ కబ్జా చేసినట్టయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, చట్టపరమైన శిక్షలు కూడా విధిస్తామని చెప్పి హెచ్చరించి మరి వాళ్ళకు చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు. దాంట్లో బోర్డు కూడా ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి. మీరు చాలా ప్లేసెస్లో చూస్తుంటారు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పి. సో అట్లా కొన్ని అక్కడ ప్రభుత్వం భూమి అని చెప్పి బోర్డ్స్ అరేంజ్ చేస్తారు. సో అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని లెక్క చేయకుండా కంచెను తీసేసి ఆ బోర్డును తీసేసి కబ్జా చేస్తూ ఉన్నారు. అయితే 695 సర్వే నెంబరు, 696 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ భూమిని వాళ్ళు ఇష్టానుసారంగా కబ్జా చేస్తూ ఉన్నారు. సో ఇంతకు ముందుకు ఏమవుతుండే అంటే, ఒకవేళ ప్రభుత్వ భూమి ఉంటే అరే దాని జోలికి పోవద్దు, దాని జోలికి పోతే మళ్ళీ మనకు వచ్చేటువంటి ఏదైతే కేసులు ఉంటాయో మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి, వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పి కబ్జాదారులు కొంచెం భయపడుతుండేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపిస్తుందా, దాన్ని ఎప్పుడెప్పుడు కబ్జా చేద్దామా అన్నట్టు చూస్తున్నారు. సో అట్లా తయారైపోయి ఖచ్చితంగా కూడా దీనికి ఎవరైతే ఆ కంచెను ఊలగొట్టి కబ్జా చేయడానికి ప్రయత్నించారో వారిపైన ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. సో ఈ ఏదైతే కంచె ఏర్పాటు చేసేంత వరకు కూడా ఆదాబ్ హైదరాబాద్ ఇట్లనే కథనాలు రాసుకుంటూ పోతుంది. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు అయితే ఊరుకోం మేము.